సో హాయ్ అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనం ఈ యొక్క ఏపీ హిస్టరీ సిలబస్లో భాగంగా శాతవాహనులకు సంబంధించి ఆల్రెడీ మనము 13 పార్ట్స్ మాట్లాడడం అనేది జరిగిందండి. సో కాబట్టి ఏపీ హిస్టరీ సిలబస్లో భాగంగా కీలక పాత్ర కీ రోల్ పోషించేటటువంటి శాతవాహనులు అనేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్లో భాగంగా మనం ఆల్రెడీ గతంలో 13 పార్ట్స్ మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో ఈ 13th పార్ట్ కంటిన్యూషన్ ఏదైతే ఉంటుందో, అంటే శాతవాహనుల రిమైనింగ్ పార్ట్ ఏదైతే మనము కోర్సులో ప్రవేశపెట్టిన దాంట్లో రిమైనింగ్ పార్ట్స్ ఏవైతే వదిలేసామో వాటిని మనం కంప్లీట్ చేద్దాం. సో శాతవాహనుల టాపిక్ ఏదైతే ఉంటుందో దాని కంటిన్యూషన్ మిగిలినటువంటి 2-3 క్లాసులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పి శాతవాహనుల టాపిక్ అనేది మనం కంప్లీట్ చేద్దాం. అయితే ఈ శాతవాహనులకు సంబంధించి ఆల్రెడీ మనము 13 పార్ట్స్ మాట్లాడామని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి 13th పార్ట్ మనం ఎక్కడితో స్టాప్ చేసామంటే బౌద్ధ మతం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం, బుద్ధిజం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే భారతదేశంలో బౌద్ధ మతం గురించి మనం మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతం అనేది ఏ విధంగా వెలసిల్లింది, బౌద్ధ మతానికి ఆంధ్ర ప్రాంతానికి ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి, బౌద్ధ మతానికి కృషి చేసినటువంటి ఆంధ్ర ప్రాంత వ్యక్తులు ఎవరు, ఒకవేళ ఉంటే వారి యొక్క వ్యక్తిగత చరిత్ర ఏమిటి, ఒకవేళ ఉంటే వారు రచించినటువంటి రచనలు ఏమిటి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. మరి 13th పార్ట్లో భాగంగా మనం ఎక్కడితో స్టాప్ చేసామంటే ఈ బౌద్ధ సమావేశాలు అనేవి జరిగాయండి. మీకు అందరికీ కూడా తెలిసిందే, ఇండియన్ హిస్టరీలో చాలా ఎలాబొరేట్గా మనం మాట్లాడుకున్నాం. ఈ బౌద్ధ సమావేశాలు అనేవి 4 జరిగాయండి. సో అందులో ప్రధానంగా 2వ బౌద్ధ సమావేశంలో బౌద్ధ మతంలో చీలిక వచ్చింది, 4వ బౌద్ధ సమావేశంలో బౌద్ధ మతంలో చీలిక వచ్చింది. సో కాబట్టి జరిగినటువంటి 4 సమావేశాల్లో 2వ బౌద్ధ సమావేశం, 4వ బౌద్ధ సమావేశాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మొదటిది మనము 2వ బౌద్ధ సమావేశం గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఈ 2వ బౌద్ధ సమావేశం ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పటి నుంచి కూడా మనకి యొక్క బౌద్ధ మతంలో మంత్రతంత్రాలు ప్రవేశపెట్టబడ్డాయి అని చెప్పేసి మనం ప్రధానంగా మాట్లాడవచ్చునండి. సో బౌద్ధ మతంలో మంత్రతంత్రాలు రావడం ఏమిటి, బౌద్ధ మతంలో మంత్రతంత్రాలు ప్రవేశపెట్టడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే వైదిక మతం అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బౌద్ధ మతంలో మంత్రతంత్రాలు ప్రవేశపెట్టబడ్డాయి. బుద్ధుడిని ఒక అతీత శక్తిగా, బుద్ధుడికి లేనటువంటి శక్తులను అతనిపై ఏమిటి కుమ్మరించి మంత్రతంత్రాలను ప్రవేశపెట్టారని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి బౌద్ధ మతంలో ఇవి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే మరలా వైదిక మతం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. వైదిక మతం అనేది మార్పులకు లోనయ్యింది. వైదిక మతం ఎందుకు మార్పులకు లోనయ్యిందంటే మరలా అందులో ఒకానొక కారణం మరలా ఈ బౌద్ధ మతం అండి. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బౌద్ధ మతంలో మార్పులు వచ్చి బౌద్ధ మతంలో మంత్రతంత్రాలు రావడానికి గల కారణం ఏమిటంటే వైదిక మతంలో మార్పు. వైదిక మతంలో మరలా మార్పులు రావడానికి గల కారణాల్లో ఒకానొక కారణం మరలా బౌద్ధ మతం అంటున్నాం. ఎలానో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ప్రారంభంలో ఈ వైదిక మతం ఏదైతే ఉంటుందో ఇది చాలా కఠిన నియమావళి. కేవలం ఉన్నత వర్గాల వారు, బ్రాహ్మణ వర్గం వారు, ప్రధానంగా మనం చెప్పాలంటే మనం మాట్లాడతాం మనుధర్మ శాస్త్రం ప్రకారం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేసి వర్ణ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇందులో టాప్ వర్గంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రమే ఈ యొక్క వైదిక మతం అనేది పరిమితము. సో ఎవరైతే అరణ్యకాలు, ఎవరైతే ఉపనిషత్తులు, ఎవరైతే వేదాలు, ఎవరైతే ఉపవేదాలు, ఎవరైతే బ్రాహ్మణాలు ఇవి ఎవరైతే పఠిస్తారో, మంత్రోచ్చరణ ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే వైదిక మతం పరిమితము అన్నట్టు ప్రారంభంలో వైదిక మతం ఉండేది. సో దీంతో సామాన్య ప్రజానీకం అనేది వైదిక మతానికి దూరం అయిందండి. సో సామాన్య ప్రజానీకానికి మంత్రతంత్రాలు ఏం తెలుస్తాయి, మంత్రోచ్చరణ ఎలా వస్తుంది, వేదాలను ఎలా పఠిస్తారు, అర్థమవుతుందా లేదని చెప్పేట విషయం. సో కాబట్టి వైదిక మతం అనేది ఎప్పుడైతే ఒక రకంగా చెప్పాలంటే కఠినతరంగా ఉందో, వైదిక మతంలో ఉన్నటువంటి నియమావళి చాలా కఠినతరంగా ఉందో, ఉన్నత వర్గాలకు మాత్రమే ఈ వైదిక మతం అనేది పరిమితం అని చెప్పేసి ఎప్పుడైతే ఈ యొక్క బ్రాహ్మణులు ప్రొజెక్ట్ చేశారో సామాన్య ప్రజానీకం మొత్తము కూడా అప్పటికే మన భారతదేశంలోనికి విస్తరిస్తున్నటువంటి ఈ యొక్క బౌద్ధ మతము, ఈ యొక్క జైన మతము, అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా మన భారతదేశంలోనికి ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి మతాలు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకంపై ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సో ఎప్పుడైతే వైదిక మతం అనేది కఠినంగా ఉందో, ఇందులో నియమావళి చాలా కఠినంగా ఉందో, మంత్రాలను పఠించాలి, వేదాలను పఠించాలి, ఉపవేదాలను పఠించాలి, అర్థమవుతుందా లేదండి, అరణ్యకాలు, బ్రాహ్మణాలు ఇంకా చాలా ఉన్నాయి. మనం ఇండియన్ హిస్టరీలో చాలా ఎలాబొరేట్గా మాట్లాడుకున్నాం. ఇవన్నీ చదవడము ఇది మనకి సామాన్య ప్రజానికానికి కష్టతరంగా ఉంది. కాబట్టి సులభతరంగా ఉన్నటువంటి బౌద్ధ మతము, జైన మతము, ఇతర దేశాల నుంచి అంటే పాశ్చాత్యులు మన భారతదేశంలోనికి ప్రవేశపెట్టినటువంటి మతాల్లోనికి సామాన్య ప్రజానికం అనేది అట్రాక్ట్ అయింది.
సో ఎప్పుడైతే సామాన్య ప్రజానీకం వైదిక మతాన్ని విడిచిపెట్టి ఇతర మతాల్లోనికి వెళ్తున్నారో వైదిక మతం తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసము ఇంత కఠినతరంగా ఉంటే ప్రజలు సామాన్య ప్రజానీకం మన మతాన్ని విడిచిపెట్టేస్తున్నారని చెప్పేసి మరలా వైదిక మతంలో ఉన్నటువంటి ఉన్నత వర్గమైనటువంటి బ్రాహ్మణ వర్గం ఏం చేస్తుందంటే ఇందులో మరలా కఠినతరంగా ఉన్నటువంటి బ్రాహ్మణ మతాన్ని సరళతరం చేయడం ప్రారంభించారు. అంటే ఎలా? అప్పటి వరకు కూడా ఈ యొక్క మంత్రోచ్చరణ చేయాలి, వేదాలను పఠించాలి, ఉపవేదాలను పఠించాలి, అరణ్యకాలను పఠించాలి అని చెప్పేసి ఏదైతే చెప్పారో ఇంకా అదేమీ కూడా వద్దు. మీరు నిజంగా దేవుణ్ణి చేరాలి అంటే, దేవుడి యొక్క మోక్షాన్ని పొందాలి అంటే మీరు పూజా పద్ధతిని అవలంబించండి. పూజా పద్ధతి ఈజ్ నథింగ్ బట్ భక్తి మార్గాన్ని అనుసరించండి అని చెప్పేసి. అంటే ఏమీ లేదు, నేను మీకు ఆల్రెడీ గతంలో చెప్పాను. నువ్వు గుడికి రావడం, గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయడం, ఒక కొబ్బరికాయ కొట్టడం, అంటిపొండు పెట్టడం, అగరబత్తి వెలిగించడం, గంట కొట్టడం, నువ్వు దేవుడిని మొక్కడం, వెళ్ళిపోవడం. సో ఇది చాలా సింపుల్ మెథడ్ అనమాట. సో భక్తి మార్గాన్ని, పూజా మార్గాన్ని ఎన్నుకుంటే చాలు. సో ఈ విధమైనటువంటి ప్రొసీజర్ మీరు అవలంబిస్తే చాలా సులభంగా మీరు వైదిక మతంలో దేవుడి యొక్క మోక్షాన్ని పొందవచ్చును, భక్తి మార్గం ద్వారా దేవుడి యొక్క చెంతకు మీరు చేరవచ్చును అని చెప్పేసి వైదిక మతాన్ని ఎప్పుడైతే ఈ విధంగా ప్రొజెక్ట్ చేశారో మరలా బౌద్ధ మతానికి, జైన మతానికి, పాశ్చాత్యుల మతానికి అలవాటు పడినటువంటి సామాన్య ప్రజానికం మరలా వైదిక మతంలోనికి రావడం ప్రారంభమైంది. నేను చెప్పేటటువంటి విషయం అర్థమవుతుందా లేదండి? ఎప్పుడైతే వైదిక మతంలోనికి మరలా సామాన్య ప్రజానికం తిరిగారో ఇక్కడ బౌద్ధ మతం, మనం మాట్లాడుతున్నది శాతవాహనుల కాలం నాటి బౌద్ధం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి జైనం గురించి ఎలా మనం మాట్లాడతాం. సో బౌద్ధ మతం ఏదైతే ఉంటుందో ఇది తన యొక్క అస్తిత్వాన్ని మరలా కాపాడుకోవడం కోసము వీళ్ళు కూడా ఏం చేశారంటే సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి పాతకాలం నుంచి బౌద్ధ మతంలో అవలంబిస్తున్నటువంటి విధానాలను పక్కన పెట్టి వీళ్ళు కూడా ఏం చేశారు, బౌద్ధ మతంలో మంత్రతంత్రాలు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నేను చెప్పినటువంటి పాయింట్ ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో బేసిక్గా 2వ బౌద్ధ సమావేశం సమయానికి మన యొక్క బౌద్ధ మతంలో మంత్రతంత్రాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే వైదిక మతం కారణం. వైదిక మతం ఏ విధంగా కారణమైందంటే వైదిక మతం కష్టతరంగా ఉంది కాబట్టి సామాన్య ప్రజానికం ఇతర మతాల్లోనికి వెళ్ళారు, ఇతర మతాల్లోనికి వెళ్తున్నారని చెప్పేసి వైదిక మతాన్ని సరళతరం చేశారు పూజా పద్ధతి, భక్తి పద్ధతి ద్వారా. ఎప్పుడైతే సామాన్య ప్రజానికం మరలా ఈ యొక్క వైదిక మతంలోకి వస్తున్నారో బౌద్ధ మతంలో కూడా మార్పులు చోటు చేసుకొని వీళ్ళు కూడా ఏం చేశారంటే బుద్ధుడు ఏమన్నాడు, అహింసాయుత మార్గాన్ని పాటించాలి అంటే హింసని విడనాడాలి అని చెప్పాడు, సత్యాన్ని మాట్లాడాలి, నైతికంగా అంటే మోరల్ వాల్యూస్తో నడవాలి అని చెప్పాడు, జీవహింస చేయకూడదని చెప్పాడు. సో ఏ విధంగా అయితే బుద్ధుడు చెప్పినటువంటి కఠిన నియమావళిని పాటిస్తే సామాన్య ప్రజానికం ఇక్కడ ఉండట్లేదు, మన మతం చాలా కఠినంగా ఉంది, వైదిక మతంతో పోల్చుకుంటే బౌద్ధ మతం ఇంకా కఠినంగా ఉందని చెప్పేసి సామాన్య ప్రజానికం వైదిక మతంలోనికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి బౌద్ధ మతంలో కూడా మార్పులు చేసి బుద్ధుడిని ఒక దేవుడుగా ప్రొజెక్ట్ చేసి, బుద్ధుడు ఇప్పుడు కూడా తనకి తాను దేవుడు అని చెప్పేసి చెప్పుకోలేదండి. సో నేను మీకు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో చాలా ఎలాబొరేట్గా మనం మాట్లాడుకున్నాం. కానీ బుద్ధుడిని దేవుడిగా ప్రొజెక్ట్ చేసి లేనటువంటి శక్తులను బుద్ధుడికి కుమ్మరించి బౌద్ధ మతంలో మంత్రతంత్రాలను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో ఈ విధంగా బౌద్ధ మతంలోనికి మంత్రతంత్రాలు ప్రవేశించాయి అని చెప్పేసి నేను మీకు ప్రధానంగా చెప్తా ఉన్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అందుకే బౌద్ధ మతంలో ప్రారంభం నుంచి సనాతన ధర్మాన్ని అవలంబించేటటువంటి తేరావాద శాఖ ఏదైతే ఉంటుందో తేరావాద శాఖ మన ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ కాలం నిలవలేకపోయిందండి. కానీ మహాసాంఘిక శాఖ చాలా చాలా ఇంపార్టెంట్, లేదా దీన్నే మనము చైత్యకవాద శాఖ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో చైత్యకవాదం అన్నా మహాసాంఘికం అన్నా ఒకటే. మార్పులకు లోనైనటువంటి బౌద్ధ మతమే మహాసాంఘికము. మార్పులకు లోనవ్వకుండా సనాతన ధర్మం ప్రకారం నడిచేదే తేరావాద శాఖ. సనాతన ధర్మం ప్రకారం మనం ముందుకు వెళ్తే బుద్ధుడు చెప్పినటువంటి అంశాలను యథాతథంగా పాటిస్తూ మనం ముందుకు వెళ్తే సామాన్య ప్రజానికం మన మతాన్ని అవలంబించట్లేదని చెప్పేసి తేరావాద శాఖ అనేది మన ఆంధ్ర ప్రాంతంలో అడుగుంటికి పోయింది. మన ఆంధ్ర ప్రాంతంలో బాగా ముందుకు వెళ్ళినటువంటి శాఖ ఏమిటంటే మహాసాంఘిక శాఖ లేదా చైత్యకవాద శాఖ అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. చైత్యకవాదం మార్పులకు లోనయ్యింది, ఆంధ్ర ప్రాంతంలో ప్రజలను బాగా ఆకర్షించింది అంటున్నాం. ఎంతలా ఆకర్షించిందంటే ఈ చైత్యకవాదానికి సంబంధించినటువంటి శాఖలు కూడా వివిధ రకాల బ్రాంచెస్ను కూడా మన ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని ఆ శాఖల ద్వారా బౌద్ధ మత వ్యాప్తి అనేది మన ఆంధ్ర ప్రాంతంలో జరిగింది. మరి ఏమిటి ఆ శాఖలు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శాఖలండి. ఏమిటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఒకటవది పూర్వశైల శాఖ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదేవిధంగా రెండవది అపర శైల శాఖ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదేవిధంగా ఉత్తర శైల శాఖ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదేవిధంగా రాజగిరిక అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదేవిధంగా సిద్ధార్థిక అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇలా 5 రకాల శాఖలండి. ఏమిటి శాఖలు?
ఆంధ్ర ప్రాంతంలో మహాసాంఘిక శాఖ లేదా చైత్యకవాదం, మహాసాంఘిక అనే పదాన్ని కొంతసేపు విడిచిపెట్టండి మీకు కన్ఫ్యూజన్గా ఉంటే, చైత్యకవాదము అని చెప్పేసి చెప్తా ఉంటాం. మార్పులకు లోనైనటువంటి బౌద్ధ మత శాఖ చైత్యకవాద శాఖ. సో ఆ శాఖ మన ఆంధ్ర ప్రాంతంలో 5 శాఖలుగా ముందుకు వెళ్ళింది అంటున్నాం. ఏమిటేమిటవి? పూర్వశైల, అపరశైల, ఉత్తరశైల, రాజగిరిక, సిద్ధార్థిక అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇలా 5 శాఖలుగా మరలా ఒక్కొక్క శాఖ ఒక్కొక్క కేంద్రంగా ముందుకు వెళ్ళింది. ఒకటవది చూడండి, పూర్వశైల శాఖ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇది ప్రధానంగా మన యొక్క అమరావతి కేంద్రం, లేదా అమరావతిని మనం ఏమంటామంటే ధాన్య కటకము అని చెప్పేసి చెప్తా ఉంటాం. అమరావతి లేదా ధాన్య కటకం కేంద్రంగా పూర్వశైల శాఖ అనేది మన ఆంధ్ర ప్రాంతంలో చైత్యకవాద శాఖ అనేది ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అదేవిధంగా అపరశైల అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇది ప్రధానంగా నాగార్జున కొండ కేంద్రంగా, లేదా దీన్నే మనము శ్రీపర్వతము అని చెప్పేసి చెప్తా ఉంటాం. నాగార్జున కొండ యొక్క పురాతన నామమే శ్రీపర్వతము, అమరావతి యొక్క పురాతన నామమే ధాన్య కటకము అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో కాబట్టి ఏ శాఖలు చైత్యకవాద శాఖలు ఆంధ్ర ప్రాంతంలో వెలసిల్లాయి, ఏ కేంద్రంగా అవి వర్ధిల్లాయి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఉత్తరశైల శాఖ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇది జగ్గయ్యపేట కేంద్రంగా ముందుకు వెళ్ళడం అనేది జరిగిందండి. అదేవిధంగా రాజగిరిక శాఖ అంటున్నాం. ఇది మనకి గుంటుపల్లి అండి, మనకి ఏలూరు దగ్గర ఉంటుంది. సో ఏలూరు దగ్గర ఉన్నటువంటి గుంటుపల్లి కేంద్రంగా రాజగిరిక. అదేవిధంగా సిద్ధార్థిక అంటున్నాం, గుడివాడ కేంద్రంగా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ 5 శాఖలు. ఈ శాఖలు ఎక్కడ ఏ కేంద్రాలుగా ముందుకు వెళ్ళి అనేది ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు. సో కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో మార్పులకు లోనైనటువంటి చైత్యకవాదం అనేది 5 శాఖలుగా 5 కేంద్రాలుగా ముందుకు వెళ్ళింది. పూర్వశైల, అపరశైల, ఉత్తరశైల, రాజగిరిక, సిద్ధార్థిక. పూర్వశైల అనేది అమరావతి లేదా ధాన్య కటకం కేంద్రంగా ముందుకు వెళితే, అపరశైల అనేది శ్రీపర్వతం లేదా నాగార్జున కొండ కేంద్రంగా వర్ధిల్లితే, ఉత్తరశైల అనేది జగ్గయ్యపేట కేంద్రంగా ముందుకు వెళ్తే, రాజగిరిక అనేది గుంటుపల్లి ఏలూరు దగ్గర ఉన్నటువంటి గుంటుపల్లి కేంద్రంగా ముందుకు వెళ్తే, సిద్ధార్థిక అనేది గుడివాడ కేంద్రంగా ఈ చైత్యకవాద శాఖలు అనేవి బౌద్ధ మత శాఖలమే మన ఆంధ్ర ప్రాంతంలో ముందుకు వెళ్ళాయనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో మనం ఇవన్నీ అంటే నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఏ కాలానికి సంబంధించినవి, ఏ సమావేశానికి సంబంధించినవి అంటే 2వ బౌద్ధ సమావేశం జరిగే నాటికి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అండి. మన ఆంధ్ర ప్రాంతానికి బౌద్ధ మతాన్ని గురించి మనం మాట్లాడుతూ ఏపీ హిస్టరీలో శాతవాహనుల గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం అనేది ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మనం మాట్లాడుతున్నాం. మనం చెప్పేటటువంటి కోర్ పాయింట్ మీరు మర్చిపోకూడదు. సో ఇది మనకి 2వ బౌద్ధ సమావేశానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. నెక్స్ట్ మనం చూడాల్సింది 4వ బౌద్ధ సమావేశము అని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి యొక్క 4వ బౌద్ధ సమావేశం ఏదైతే, సమావేశాలు ఎప్పుడు జరిగాయి, ఎవరు అధ్యక్షులు, ఇదంతా ఇండియన్ హిస్టరీలో మనం మాట్లాడుకున్నామండి. అందుకే ఏపీ హిస్టరీ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళని ఇండియన్ హిస్టరీ కోర్సులో కూడా ఫ్రీగానే యాడ్ చేసాం. సో కాబట్టి అందుకే ఇండియన్ హిస్టరీ కోర్సులో అవసరమైతే ఒకసారి బౌద్ధ మతం మొత్తం చూసాక మరలా ఇందులోనికి రండి, తప్పేమీ లేదు. సో కాబట్టి ఇక్కడ మనకి ఇయర్స్ ఎప్పుడు జరిగాయి, ఎవరు అధ్యక్షత వహించారు, ఎవరు ఉపాధ్యక్షులు, ఇవన్నీ మనకు అవసరం లేదు. అది ఇండియన్ హిస్టరీ రిలేటెడ్. బౌద్ధ మతం గురించి మనం మాట్లాడుతూ ఏపీ హిస్టరీకి రిలేటెడ్ బౌద్ధ మతం మనం మాట్లాడుతున్నాం శాతవాహనుల కాలంలో భాగంగా. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. మరి ఇక్కడ 4వ బౌద్ధ సమావేశం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, 4వ బౌద్ధ సమావేశం సమయానికి మరలా ఈ యొక్క బౌద్ధ మతం అనేది 2 శాఖలుగా విడిపోయిందండి. అదే ఏమిటంటే, ఒకటవది హీనయానము అని చెప్పేసి చెప్తా ఉంటాం, రెండవది మహాయానము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇక్కడ హీనయానాన్ని కొంతసేపు మనకు పక్కన పెడితే ఏపీ హిస్టరీకి రిలేటెడ్గా కావాల్సినటువంటి బౌద్ధ మత శాఖ ఏమిటంటే మహాయానం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి చైత్యకవాదము, మహాసాంఘికవాదం అని ఏదైతే చెప్పానో ఆ యొక్క శాఖే దేనిగా కన్వర్ట్ అయింది, మహాయాన శాఖగా కన్వర్ట్ అయిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కాబట్టి మహాసాంఘిక శాఖ అన్న, చైత్యకవాదము అన్న, మహాయానం అన్న ఒకటే. సో బౌద్ధ మతంలో ఒకే రకమైనటువంటి నియమావళిని అనుసరించినటువంటి శాఖలే మహాసాంఘిక శాఖ, చైత్యకవాదము, మహాయాన శాఖ, ఇవన్నీ కూడా ఒకటే అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే మరి యొక్క బౌద్ధ మతంలో యాక్చువల్గా 4వ బౌద్ధ సమావేశం జరిగే సమయానికి బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో వివిధ రకాల కాంట్రవర్సీస్ వచ్చి 18 శాఖలుగా విడిపోయిందండి. ఆ 18 శాఖల్ని కూడా కలిపి ఓవరాల్ 18 శాఖల్ని 2 శాఖలుగా విభజించారు 4వ బౌద్ధ సమావేశం సమయానికి. అదే హీనయానము, మహాయానం. అందులో మహాయానం అనేది పాతకాలంలో అంటే 2వ బౌద్ధ సమావేశంలో విడిపోయినటువంటి 2వ బౌద్ధ సమావేశంలోనే చైత్యకవాదం ఏర్పడింది.
ఆ చైత్యకవాదం యొక్క ప్రతిరూపమే మహాయాన శాఖ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్ ఏమిటంటే రెండవ బౌద్ధ సమావేశంలో ఏర్పడినటువంటి చైత్యకవాదం ఏదైతే ఉంటుందో ఇది ఏర్పడడానికి గల కారకుడైనటువంటి మహాదేవ భిక్షువు ఎవరైతే ఉంటారో ఈ మహాదేవ భిక్షువు కూడా మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే. 4వ బౌద్ధ సమావేశంలో మహాయానమైనటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి శాఖ ఏర్పడడానికి గల కారకుడైనటువంటి ఆచార్య నాగార్జునుడు ఎవరైతే ఉంటారో ఈ ఆచార్య నాగార్జునుడు కూడా మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తే. కాబట్టి బౌద్ధ మతం గురించి మనం మాట్లాడుతూ ఏపీ హిస్టరీ రిలేటెడ్ మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పాయింట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మహాదేవ భిక్షువే రెండవ బౌద్ధ సమావేశంలో బౌద్ధ మతంలో శాఖలో చీలిక ఏర్పడి చైత్యకవాదం ఏర్పడడానికి గల కారకుడైనటువంటి మహాదేవ భిక్షువు మన ఆంధ్ర ప్రాంతం వ్యక్తి. 4వ బౌద్ధ సమావేశంలో మహాయానమైనటువంటి ఒక నూతన శాఖ ఏర్పడడానికి గల కారకుడు మరలా ఆచార్య నాగార్జునుడు. ఇతను కూడా మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎగ్జాక్ట్గా ఆచార్య నాగార్జునుడు మన ఆంధ్ర ప్రాంతం వ్యక్తి ఇక్కడే జన్మించాడని చెప్పేసి ఖచ్చితమైనటువంటి సోర్సెస్ మన దగ్గర ఏమీ లేవండి. సో ఏది ఏమైనప్పటికీ ఆచార్య నాగార్జునుడు అనే కాన్సెప్ట్ మన ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. శాతవాహనుల గురించి ఎగ్జామినర్ అడిగేటప్పుడు శాతవాహనుల నుంచి ఒక 5-6 మార్కులు వస్తే ఒక మార్కు పైన కాన్సన్ట్రేట్ చేసే ఏరియా ఏమిటంటే ఆచార్య నాగార్జునుడు ఏరియా. సో కాబట్టి ఆచార్య నాగార్జునుడు గురించి కొంచెం మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. సో కాబట్టి సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఆచార్య నాగార్జునుడు. సో బౌద్ధ మతంలో మహాయాన శాఖ ఏర్పడడానికి గల ప్రధానమైనటువంటి కారకుడైనటువంటి ఆచార్య నాగార్జునుడు గురించి మనం మాట్లాడుకుందామండి. సో ఆచార్య నాగార్జునుడు గురించి మనం మాట్లాడేటప్పుడు మొట్టమొదటిగా ఏ వ్యక్తి గురించి అయినా మనం మాట్లాడుతున్నామంటే అతని యొక్క జన్మస్థలం ఏమిటి అనేటువంటి అంశం మనకు వస్తూ ఉంటుంది. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఆచార్య నాగార్జునుడు మనవాడు అని చెప్పేసి. మరి ఆచార్య నాగార్జునుడు జన్మస్థలం పైన వివిధ రకాల కాంట్రవర్సీస్ ఉన్నాయి. చారిత్రకంగా ఖచ్చితమైనటువంటి సోర్సెస్ అనేవి మన దగ్గర లేవండి, ఖచ్చితమైన ఆధారాలు లేవండి. చరిత్రకారుల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ మన దగ్గర ఉన్నటువంటి 2 సోర్సెస్ ప్రకారం 2 ఆధారాల ప్రకారము ఆచార్య నాగార్జునుడు అనేవాడు ఎక్కడ జన్మించాడు అనేది మనం కొంతవరకు కూడా తెలుసుకోవచ్చు. ఏమిటా 2 సోర్సెస్ అంటే ఒకటవది లంకావతార సూత్రము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఏమిటండి లంకావతార సూత్రము. సో అకార్డింగ్ టు లంకావతార సూత్ర ఈ యొక్క ఆచార్య నాగార్జునుడు ఎవరైతే ఉంటారో ఇతను దక్షిణాపదంలో ఉన్నటువంటి వేదలి అనే గ్రామంలో జన్మించాడని చెప్పేసి లంకావతార సూత్రం అనే గ్రంథం మనకు తెలియజేస్తూ ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు లంకావతార సూత్ర ఆచార్య నాగార్జున బోర్న్ ఎట్ వేదలి దక్షిణాపదంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వేదలి అనే గ్రామంలో జన్మించాడనే ఒక సోర్స్ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ 2వ సోర్స్ ఏమిటంటే చైనాలో ఉన్నటువంటి స్థానిక కథలు ఏవైతే ఉంటాయో అంటే చైనాలో ఉన్నటువంటి కథల రూపంలో మనం తెలుసుకున్నట్లయితే అంటే చైనాలో ఉన్నటువంటి వాదం ఏమిటంటే ఈ యొక్క ఆచార్య నాగార్జునుడు అనేవాడు ధాన్య కటకానికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ధాన్య కటకానికి అదేవిధంగా శ్రీపర్వతం ఏదైతే ఉంటుందో ఈ ధాన్య కటకం శ్రీపర్వతానికి మధ్యలో ఉన్నటువంటి ఒక గ్రామంలో జన్మించాడని చెప్పేసి చైనాలో ఉన్నటువంటి కథల్లో ఒక సారాంశం అనమాట. అర్థమవుతుందా లేదా? అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆచార్య నాగార్జునుడు బర్త్ ప్లేస్ పైన మనకున్న సోర్సెస్ 2. ఒకటవది లంకావతార సూత్రం ప్రకారం దక్షిణాపదంలో వేదలి అనే గ్రామంలో జన్మించాడనేది ఒక సోర్స్ అయితే చైనాలో ఉన్న వాదనల ప్రకారము ఇతను దక్షిణాపదంలోనే ధాన్య కటకానికి శ్రీపర్వతానికి నేను మీకు ఆల్రెడీ గతంలోనే చెప్పాను చైత్యకవాదం యొక్క శాఖలు ఆంధ్ర ప్రాంతంలో అని చెప్పేటప్పుడు చెప్పాను. ధాన్య కటకము అంటే అమరావతి చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీపర్వతం ఈజ్ నథింగ్ బట్ నాగార్జున కొండ. సో కాబట్టి అమరావతికి నాగార్జున కొండకి మధ్యలోనే ఏదో ఒక గ్రామం పేరు చెప్పాల ఏదో ఒక గ్రామంలో జన్మించాడని చెప్పేసి చైనాలో ఉన్న స్థానిక కథల ప్రకారం మనకు తెలుస్తూ ఉంది. అయితే చరిత్రకారులు ఏమంటారు ఈ ధాన్య కటకము ఈ శ్రీపర్వతం ఇవన్నీ దక్షిణాపదంలోనే ఉన్నాయి. లంకావతార సూత్రం ప్రకారం దక్షిణాపదంలోని వేదలి అనే గ్రామంలో నాగార్జునుడు జన్మించాడు అంటున్నాం. సో కాబట్టి ఈ ధాన్య కటకానికి శ్రీపర్వతానికి మధ్యలో ఉన్న గ్రామం మరేదే కాదు ఆ లంకావతార సూత్రంలో పేర్కొన్నటువంటి వేదలి గ్రామంలోనే ఆచార్య నాగార్జునుడు జన్మించాడని చెప్పేసి మన యొక్క చరిత్రకారులు ఆచార్య నాగార్జునుడు యొక్క జన్మస్థలం పైన ఒక కంక్లూజన్కి రావడం అనేది జరిగింది. అంటే మెజారిటీ ఆఫ్ ది హిస్టోరియన్స్ ప్రకారం వారి వాదనల ప్రకారము ఆచార్య నాగార్జునుడు వేదలి అనే గ్రామంలోనే జన్మించాడని చెప్పేసి చెప్తున్నాం. కానీ ఎప్పటికీ కూడా ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఏమీ కూడా లేవండి. మరి ఆచార్య నాగార్జునుడు ఎవరు అతను ఏమిటి అతని పాత్ర ఏమిటంటే మీకు తెలుసు నలంద విశ్వవిద్యాలయం ఈనాడు మన భారతదేశం యొక్క గొప్పతనము ఇంత గొప్పగా మనం మాట్లాడుకుంటున్నామంటే చారిత్రక సంపద గురించి మనం మాట్లాడుకోవాలంటే బీహార్లో ఉన్నటువంటి నలంద విశ్వవిద్యాలయం గురించి చెప్పకుండా మనం చెప్పలేం.
సో ఎంతో అపారమైనటువంటి సంపద. ఈ బక్తియార్ ఖిల్జీ దాడులు చేసి 3 నెలల పాటు కూడా అందులో ఉన్నటువంటి దస్త్రాలు కాలాయి, అందులో ఉన్నటువంటి పుస్తకాలు, గ్రంథాలు, అపారమైనటువంటి జ్ఞాన సంపద మొత్తం కాలి బూడిదైపోయిందని చెప్పేసి ఈ రోజుకి కూడా మనము దానిపైన నలంద విశ్వవిద్యాలయం యొక్క గొప్పతనం గురించి ఈ రోజుకు కూడా మనం చారిత్రక పాఠాల్లో ఇండియన్ హిస్టరీలో ఒక క్లాసే మనం మాట్లాడుకున్నాం నలంద విశ్వవిద్యాలయం పైన. సో ఏది ఏమైనప్పటికీ అలాంటి నలంద విశ్వవిద్యాలయంలోనే పాఠాలను బోధించినటువంటి ఆచార్యుడు ఆచార్య నాగార్జున అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంతేకాదు ఎన్నో వాదాలను ప్రవేశపెట్టాడు, ఎన్నో తత్వాలను చెప్పాడు. ఏమిటా తత్వాలు? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆచార్య నాగార్జునుడు కేవలం మహాయాన బౌద్ధ మత శాఖనే కాకుండా మాధ్యమిక వాదాన్ని ప్రవేశపెట్టాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ మాధ్యమిక వాదం. అంతేకాదు శూన్యవాదాన్ని ప్రవేశపెట్టాడండి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మాధ్యమిక వాదము అంటే మరీ ఎక్కువ వద్దు, మరీ తక్కువ వద్దు, మధ్య మార్గంగా వెళ్దామని చెప్పేసి మాధ్యమిక వాదాన్ని ప్రవేశపెట్టిన వాడు ఎవరంటే ఆచార్య నాగార్జునుడే. శూన్యవాదం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆచార్య నాగార్జునుడి యొక్క శూన్యవాదం ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటున్నామంటే ఆచార్య నాగార్జునుడికి సంబంధించినటువంటి శూన్యవాదం ఏదైతే ఉంటుందో దీన్ని క్రిటిసైజ్ చేస్తూ, దీన్ని నిందిస్తూ తరువాత కాలంలో మన యొక్క ఆది శంకరాచార్యులు ఎవరైతే ఉంటారో ఆయన తన యొక్క మాయావాదాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆది శంకరాచార్యులు గారి యొక్క మాయావాదము దేని ఫలితంగా వచ్చిందంటే శూన్యవాదం. సో కాబట్టి దీనికి ఆధారం ఆది శంకరాచార్యుల వారు మాయావాదాన్ని ఏమిటి ప్రవేశపెట్టగలిగారు, మాయావాదాన్ని మన ముందుకు తీసుకురాగలిగారు అంటే దానికి గల ఆధారం ఏమిటంటే శూన్యవాదం. ఎందుకంటే ఆచార్య నాగార్జునుడి యొక్క శూన్యవాదాన్ని నిందిస్తూ క్రిటిసైజ్ చేస్తూ ఆది శంకరాచార్యులు గారు ప్రవేశపెట్టిన వాదమే మాయావాదం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈవెన్ ఆది శంకరాచార్యుల యొక్క అద్వైతం ఏదైతే ఉంటుందో ఈ అద్వైత తత్వానికి కూడా ప్రధాన ఆధారం ఏమిటంటే శూన్యవాదమే. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు ఆచార్య నాగార్జునుడి యొక్క శూన్యవాదం ఈ క్రింది ఏ యొక్క వాదాలకి మూలాధారం అయ్యింది అంటే ఆది శంకరాచార్యుల యొక్క అద్వైతానికి మాయావాదానికి గల ప్రధాన ఆధారం మూలాధారం ఏమిటంటే ఆచార్య నాగార్జునుడి యొక్క శూన్యవాదమే అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మరి ఇలాంటి ఆచార్య నాగార్జునుడి యొక్క పాత్ర ఏమిటంటే మన యొక్క అమరావతి ప్రాంతంలో కావచ్చు, శ్రీశైలంలో కావచ్చు ఎన్నో మండపాలను నిర్మించినటువంటి మహానుభావుడు, విద్యకు పెద్దపీట వేసినటువంటి మహానుభావుడు ఆచార్య నాగార్జునుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి తనకి సంబంధించినటువంటి గ్రంథాలలో ప్రజ్ఞా పారమిత శాస్త్రము అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజ్ఞా పారమిత శాస్త్రం మనము బౌద్ధ మతంలో ఉన్నటువంటి మహాయాన శాఖ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ మహాయాన శాఖకు సంబంధించి అందులో ఉన్నటువంటి తత్వాలు, అందులో ఉన్నటువంటి వాదాలు వీటన్నింటి గురించి మనం తెలుసుకోవాలి అంటే ముందుగా మనం చదవాల్సింది ఏమిటంటే ప్రజ్ఞా పారమిత శాస్త్రము. కాబట్టి ఆచార్య నాగార్జునుడు తాను ప్రవేశపెట్టినటువంటి మహాయాన బౌద్ధ మత శాఖకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆచార్య నాగార్జునుడు తానే రచించినటువంటి ప్రజ్ఞా పారమిత శాస్త్ర గ్రంథంలో చాలా విపులంగా వివరించాడు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మరి ఇలాంటి ఆచార్య నాగార్జునుడు కనిష్కుడికి సమకాలీనుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదేవిధంగా యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలీనుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇక్కడ మనం మాట్లాడుతున్నది శాతవాహనుల కాన్సెప్ట్ కాబట్టి మన యొక్క శాతవాహనుల్లో యజ్ఞశ్రీ శాతకర్ణి అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి ఎవరైతే ఉంటారో అతని సమకాలీనుడే ఆచార్య నాగార్జునుడు. సమకాలీనుడు మాత్రమే కాదు ఆచార్య నాగార్జునుడు స్వయంగా యజ్ఞశ్రీ శాతకర్ణి పోషించాడు. కాబట్టి ఆచార్య నాగార్జునుడి యొక్క పోషకుడు ఎవరయ్యా అంటే శాతవాహనుల్లో యజ్ఞశ్రీ శాతకర్ణి. పోషకుడు అంటే ఏమిటి? తనను పోషించిన వాడు, తనకి షెల్టర్ ఇచ్చిన వాడు, తనకి తిండి పెట్టిన వాడు. అర్థమైందా లేదంటే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాచీన కాలంలో తత్వవేత్తలు కావచ్చు, వాదాలను బోధించేవారు కావచ్చు, పాఠాలను బోధించేవారు కావచ్చు, కవులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజుల దగ్గర ఆశ్రయం పొందేవారు. అలా ఆచార్య నాగార్జునుడికి ఆశ్రయం కల్పించినటువంటి శాతవాహన రాజెవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈవెన్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడికి ఆశ్రయం కల్పించాడని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే పార్వత విహారం. మనకి చూడండి 1500 గదులతో 5 అంతస్తులతో పార్వత విహారాన్ని కట్టించి ఆచార్య నాగార్జునుడికి ఇచ్చాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. సో కాబట్టి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు ఈ క్రింది శాతవాహన రాజుల్లో ఆచార్య నాగార్జునుడు సమకాలీన శాతవాహన రాజు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి ఈ క్రింది ఎవరి కోసము 1500 గదులు 5 అంతస్తులతో మహావిహారాన్ని నిర్మించి ఇచ్చాడంటే ఆచార్య నాగార్జునుడికి ఇచ్చాడు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. మరి ఇలాంటి ఆచార్య నాగార్జునుడు ఇంత గొప్ప తత్వాలని, ఇంత గొప్ప శాస్త్రాలని, ఇంత గొప్ప వాదాలను బోధించినటువంటి ఆచార్య నాగార్జునుడు
ఎందుకు చనిపోయాడయ్యా అంటే మనకు ఒక సోర్స్ ఉంది. అదే ఏమిటంటే సోమదేవుడి కథా సరిత్సాగరము. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో సోమదేవుడు రచించినటువంటి కథా సరిత్సాగరమైనటువంటి గ్రంథం ఏదైతే ఉంటుందో, ఈ సోమదేవుడు కథా సరిత్సాగరం అనే గ్రంథం ప్రకారము ఈ శాతవాహన యువరాజు చేతనే, శాతవాహన యువరాజు యొక్క కుట్ర వలనే ఆచార్య నాగార్జునుడు చనిపోయాడు అని చెప్పేసి సోమదేవుడు కథా సరిత్సాగరం అనే గ్రంథం తెలియజేస్తూ ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈ క్రింది వాటిలో ఏ సోర్స్ ప్రకారం, ఏ ఆధారం ప్రకారం, ఏ గ్రంథం ప్రకారం ఆచార్య నాగార్జునుడు అనేవాడు శాతవాహన యువరాజు యొక్క కుట్ర వలన చంపబడ్డాడని చెప్పేసి తెలియజేస్తుందంటే సోమదేవుడి కథా సరిత్సాగరము. చాలా చాలా ఇంపార్టెంట్. శాతవాహన రాజులే ఆశ్రయం కల్పించేటప్పుడు శాతవాహన రాజులు ఎందుకు అతను చంపించారంటే మతము. సో మతం అనేది మత్తు మందు లాంటిదని చెప్పేసి కార్ల్ మార్క్స్ ఏనాడో చెప్పాడు. రిలీజియన్ ఈజ్ ఏ ఓపియం అని చెప్పేసి. సో అలా బేసికల్గా ఆచార్య నాగార్జునుడు ప్రారంభంలో బ్రాహ్మణ మతానికి సంబంధించిన వాడైనప్పటికీ కూడా తరువాత కాలంలో బౌద్ధ మతాన్ని స్వీకరించి ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. మరి శాతవాహనులు అనేటప్పుడు ఇందులో కూడా కాంట్రవర్సీ ఉంది. శాతవాహనులు అనే వారు క్షత్రియుల, బ్రాహ్మణుల, వైశ్యుల, శూద్రులు అనే దానిపైన వివిధ రకాల కాంట్రవర్సీస్ ఉన్నాయి. వాటిని మనం గతంలో మాట్లాడుకున్నాం. సో ఏది ఏమైనప్పటికీ మెజారిటీ సోర్సెస్ ప్రకారం శాతవాహనుల బ్రాహ్మణులు, ఆచార్య నాగార్జునుడు ప్రముఖ బౌద్ధ పండితులు. సో కాబట్టి ఇక్కడ మతపరమైనటువంటి విభేదాలు వచ్చాయి. అంటే శాతవాహనుల బ్రాహ్మణులు, ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతం కాబట్టి వైదిక మతానికి ఈ బౌద్ధ మతానికి అగ్గి మీద గుగ్గులం లాంటిది, ఆబ్వియస్లీ పడదు. సో దీంతో బ్రాహ్మణులైనటువంటి వైదిక మతానికి సంబంధించినటువంటి శాతవాహనుల యొక్క కుట్ర వలనే ఆచార్య నాగార్జునుడు అనే బౌద్ధ పండితుడు చనిపోయాడని చెప్పేసి సోమదేవ సూరి యొక్క లేదా సోమదేవుడి యొక్క కథా సరిత్సాగరమైనటువంటి గ్రంథం ప్రకారం మనకి అర్థమవుతుందనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ మనకి శాతవాహనులకు సంబంధించి ఆచార్య నాగార్జునుడు చనిపోయిన తర్వాత ఆర్యదేవుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బౌద్ధ మతంలో ఆచార్య నాగార్జునుడు చనిపోయిన తర్వాత బౌద్ధ సంఘానికి అధ్యక్షుడైనటువంటి వ్యక్తి ఎవరంటే ఆర్యదేవుడు. ఈవెన్ ఈ ఆర్యదేవుడు కూడా చనిపోవడానికి గల కారణం బ్రాహ్మణులే అని చెప్పేసి ఎన్నో సోర్సెస్ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సో ఇలా ప్రముఖ బౌద్ధ పండితులు, ప్రముఖ బౌద్ధ తత్వవేత్తలు చనిపోవడానికి గల కారణం బ్రాహ్మణులు అని చెప్పడానికి గల మేజర్ రీజన్ ఏమిటంటే మతపరమైనటువంటి వివాదాలు. వైదిక మతం ముందుకెళ్ళకూడదంటే బౌద్ధ మతాన్ని ఆపాలి, బౌద్ధ మతం ముందుకెళ్లకుండా ఆపాలంటే వైదిక మతాన్ని ఆపాలి. సో దీంతో వైదిక మతం, బౌద్ధ మతాల మధ్య ఎన్నో కుట్రలు ఎన్నో జరిగాయి. సో అందులో అది ఒకానొక రీజన్. అంటే ఈ బౌద్ధ తత్వవేత్తలని బ్రాహ్మణుడే ఎందుకు చంపారంటే మతపరమైనటువంటి కాంట్రవర్సీ ఇక్కడ ఉంది అన్నటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అర్థమైందో లేదండి? మరి ఇలాంటి ఆచార్య నాగార్జునుడికి సంబంధించి గొప్ప తత్వవేత్త అంటున్నాం, ఎన్నో వాదాలను బోధించాడు అంటున్నాం. మరి ఇలాంటి వ్యక్తి ఏమైనా గ్రంథాలను రచించాడా? ఒకవేళ రచిస్తే ఏ గ్రంథాలను రచించాడు? వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందామండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఆచార్య నాగార్జునుడికి సంబంధించి. మొట్టమొదటిది ఏమిటంటే ప్రజ్ఞా పారమిత శాస్త్రము అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఆచార్య నాగార్జునుడు అనగానే దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆచార్య నాగార్జునుడు ప్రవేశపెట్టినటువంటి మహాయాన శాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తము కూడా ప్రజ్ఞా పారమిత శాస్త్రంలో చెప్పాడు. ప్రజ్ఞా పారమితం అంటే ఏమిటంటే విజ్ఞానానికి సరిహద్దు అని అర్థం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ప్రజ్ఞా పారమిత శాస్త్రంలోనే ఆల్రెడీ ఆచార్య నాగార్జునుడు ప్రవేశపెట్టినటువంటి మాధ్యమికవాదం ఏదైతే ఉంటుందో, మాధ్యమికవాదం గురించి, అతనికి సంబంధించినటువంటి శూన్యవాదం ఏదైతే ఉంటుందో శూన్యవాదం గురించి, కాబట్టి మాధ్యమికవాదం, శూన్యవాదాలు అన్నింటి గురించి కూడా ఈ ప్రజ్ఞా పారమిత శాస్త్రం అనే గ్రంథంలోనే చాలా విపులంగా వివరించడం అనేది జరిగింది ఆచార్య నాగార్జునుడు. మరి తను రచించినటువంటి ఇంకా గ్రంథాలు ఏమైనా ఉన్నాయా? కేవలం ప్రజ్ఞా పారమిత శాస్త్రమే కాకుండా అంటే చాలా ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి. రెండవది ఏమిటంటే మనకి ఏమిటండి ప్రజ్ఞా పారమిత శాస్త్రం తర్వాత మనం చూడాల్సింది రత్నావళి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేమిటి? అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియజేస్తుందండి. అడ్మినిస్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్ పరిపాలన. సో కాబట్టి ఆచార్య నాగార్జునుడి యొక్క గ్రంథాలలో పరిపాలన గురించి తెలియజేసేటటువంటి గ్రంథం ఏమిటంటే రత్నావళి. ఈవెన్ ఈ రత్నావళి అనే గ్రంథంలో ఒక సెపరేట్ చాప్టర్ ఉంటుందండి. ఏమిటి? రాజపరికథ అని చెప్పేసి. సో ఈ రాజపరికథ అనేటటువంటి చాప్టర్లో శ్రేయోరాజ్య సిద్ధాంతం గురించి పేర్కొనడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. శ్రేయోరాజ్య సిద్ధాంతము. శ్రేయోరాజ్య సిద్ధాంతం అంటే ఏమిటండి? పాలిటీలో మనం మాట్లాడుకున్నాం. శ్రేయోరాజ్య సిద్ధాంతం అంటే ప్రభుత్వం అనేది ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకునేటటువంటి పరిపాలన చేయడమే శ్రేయోరాజ్య సిద్ధాంతము అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో అలా ఆచార్య నాగార్జునుడి యొక్క రత్నావళి అనే గ్రంథంలో రాజపరికథ అనే చాప్టర్లో శ్రేయోరాజ్య సిద్ధాంతం గురించి ఆచార్య
ఆచార్య నాగార్జునుడు పేర్కొన్నాడు. అంటే వెల్ఫేర్ స్టేట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం ఇంగ్లీష్లో. వెల్ఫేర్ స్టేట్ అంటే ఏమిటి? ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని తెలియజేసేదే వెల్ఫేర్ స్టేట్. సో దాని గురించి రాజపరికథ అనే సెపరేట్ చాప్టరే రత్నావళి అనే గ్రంథంలో పేర్కొన్నాడు. మరి ఇలా వివిధ రకాల వాదాలని, మాధ్యమికవాదం, శూన్యవాదం అంటున్నాం, వాటితో పాటుగా రసవాదాన్ని కూడా ప్రవేశపెట్టాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆచార్య నాగార్జునుడు తనకి సంబంధించినటువంటి రసవాదం గురించి ఏ గ్రంథంలో పేర్కొన్నాడంటే రత్నావళి అనే గ్రంథంలో. సో ఇలా రసవాదం అనే ప్రత్యేక వాదాన్ని రత్నావళి అనే గ్రంథంలో ఆచార్య నాగార్జునుడు పేర్కొన్నాడు కాబట్టి ఈ గ్రంథాన్ని ఏమంటున్నారయ్యా అంటే రసరత్నావళి అని చెప్పేసి చెప్తా ఉంటాం. రసవాదం అంటే ఏమిటి సార్? ఏం లేదండి, వివిధ రకాల పార్టికల్స్. ఈవెన్ ఒక గొప్ప తత్వవేత్తే కాదు, ఒక గొప్ప వాదకుడే కాదు, గొప్ప బోధకుడే కాదు, ఆచార్య నాగార్జునుడు గొప్ప రసాయన శాస్త్రవేత్తను కూడా మనం చెప్పవచ్చు. అందుకే అదే చెప్తా ఉన్నాం, వివిధ రకాల పార్టికల్స్తో ప్రకృతిలో దొరికేటటువంటి సహజ సిద్ధమైనటువంటి పార్టికల్స్తో రోగాలను నయం చేసేటటువంటి మెడిసిన్స్ తయారు చేయడంలో సిద్ధహస్తుడు ఆచార్య నాగార్జునుడు. అర్థమైందా లేదండి? సో ఇలా ప్రకృతి మూలికలతో రోగాలను నయం చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి మందులను తయారు చేసేటటువంటి అంశం ఏదైతే ఉంటుందో వాటిని మనం రసవాదము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ రసవాదాన్ని పాటించే వారిని రసవాదులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో అలాంటి ప్రత్యేక వాదాన్ని అంటే ప్రకృతి పైన కూడా ఎంత అధ్యయనం చేశాడో చూడండి ఆచార్య నాగార్జునుడు. అలాంటి రసవాదం గురించి రత్నావళి అనే గ్రంథంలో పేర్కొన్నాడు కాబట్టి దీన్ని రసరత్నావళి అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అంతేకాకుండా ఇంకా ఇతనికి సంబంధించిన గ్రంథాలు ఏమైనా ఉన్నాయంటే చూడండి, ఒకటవది ప్రజ్ఞాపారమిత శాస్త్రం, రెండవది రత్నావళి, అదేవిధంగా మూడవది శూన్య సప్తసతి అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే తనకి సంబంధించినటువంటి శూన్యవాదం ఏదైతే ఉంటుందో శూన్యవాదం గురించి ప్రజ్ఞాపారమిత శాస్త్రంలో ఉంది. కానీ ఆ శూన్యవాదం ప్రజల్లోనికి ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి శూన్యవాదాన్ని కథల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి గ్రంథం ఏమిటంటే శూన్య సప్తసతి అనే గ్రంథం ద్వారా శూన్యవాదాన్ని కథల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆచార్య నాగార్జునుడు. అదేవిధంగా మూల మాధ్యమిక శాస్త్రము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఏమండి? మూల మాధ్యమిక శాస్త్రము. సో మూల మాధ్యమిక శాస్త్రం అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి కూడా ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. మూల మాధ్యమిక శాస్త్రంలో ఏముందయ్యా అంటే ఈ మాధ్యమికవాదంలోను ఈ శూన్యవాదంలోను, ప్రధానంగా శూన్యవాదం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ శూన్యవాదం ఏమిటి అనేది మాత్రమే ప్రజ్ఞాపారమిత శాస్త్రంలో ఉంది. కానీ ఈ శూన్యవాదంలో ఉన్న తత్వాలు ఏమిటి, శూన్యవాదంలో ఉన్న వాదాలు ఏమిటి, అసలు ఏమిటి శూన్యవాదం అనేది చాలా ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరలా ఒక ప్రత్యేక గ్రంథాన్ని రచించాడు ఆచార్య నాగార్జునుడు. దట్ గ్రంథం ఈజ్ నథింగ్ బట్ మూల మాధ్యమిక శాస్త్రం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ మూల మాధ్యమిక శాస్త్రం అంటే శూన్యవాదం పైన శూన్యవాదాన్ని విస్తరిస్తూ విపులీకరిస్తూ రచించినటువంటి మూల మాధ్యమిక శాస్త్రం ఇంకా ప్రజల్లోనికి వెళ్ళిందో లేదో అనే ఉద్దేశంతో ఈ మూల మాధ్యమిక శాస్త్రం పైన మరలా అతనే కామెంటరీ వ్యాఖ్యానం రాసి ఆకుతో భయము ఏమిటండి ఆకుతో భయమైనటువంటి ఇంకొక ప్రత్యేక గ్రంథాన్ని రచించడం అనేది జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటాడు. ప్రజ్ఞాపారమిత శాస్త్రం గురించి ప్రజ్ఞాపారమిత శూన్యవాదం గురించి ప్రస్తావించినటువంటి ప్రసిద్ధమైనటువంటి గ్రంథం ప్రజ్ఞాపారమిత శాస్త్రం, రిటెన్ బై ఆచార్య నాగార్జున. ఆ శూన్యవాదాన్ని వివరిస్తూ రచించినటువంటి గ్రంథమే మూల మాధ్యమిక శాస్త్రం. ఆ మూల మాధ్యమిక శాస్త్రం పైన వ్యాఖ్యానం రాస్తూ రచించిన ఇంకొక గ్రంథమే ఆకుతో భయం అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఆకుతో భయం, మూల మాధ్యమిక శాస్త్రం, శూన్య సప్తసతి, రసరత్నావళి, ప్రజ్ఞాపారమిత శాస్త్రం, వీటితో పాటుగా ప్రసిద్ధమైనటువంటి గ్రంథం ఐదవది ఏమిటండి సుహృల్లేఖ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆచార్య నాగార్జునుడికి సంబంధించి అతను రచించినటువంటి రచనలలో బాగా ప్రజాదరణ పొందింది, బాగా ఫేమస్ అయినటువంటి గ్రంథం ఏమిటంటే సుహృల్లేఖ అనే గ్రంథం అండి. ఇది గ్రంథం కాదు, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని లేఖల యొక్క దాన్ని ఏమంటారు సమ్మిళితము. లేఖలు అంటే ఏమిటి? లెటర్స్. ఎవరెవరి మధ్య లెటర్స్? ఇతన్ని పోషించినటువంటి శాతవాహన రాజు ఎవరని చెప్పేసి చెప్తా ఉన్నాం, యజ్ఞశ్రీ శాతకర్ణి. సో ఆ యజ్ఞశ్రీ శాతకర్ణికి మరియు ఆచార్య నాగార్జునుడికి మధ్య దైనందిన జీవితంలో జరిగినటువంటి యొక్క రాయబారాలు, లెటర్స్ ద్వారా జరిగినటువంటి రాయబారాలు ఏవైతే ఉంటాయో, ఆ లేఖలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సంకలనమే ఈ యొక్క సుహృల్లేఖ అనే గ్రంథం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఏమిటి వీళ్ళిద్దరి మధ్య లెటర్స్ రాయడం ఏమిటి? వీళ్ళు ఏమైనా లవర్స్ అంటే ఏమిటా లెటర్స్ అంటే పరిపాలనకు సంబంధించినవి. అంతేగాని ఈరోజు నువ్వేం తిన్నావు, నేను ఈరోజు డైట్ చేస్తున్నాను, ఇవి కాదు, పనికిరాని విషయాలు కాదు. అడ్మినిస్ట్రేషన్, ఒక రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి, ఆ పరిపాలన ఎలా చేయాలంటే అంశాలను మొత్తాన్ని కూడా లెటర్స్ రూపంలో రాసి వాటిని ఆచార్య నాగార్జునుడు శాతవాహన రాజైనటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి పంపించేవాడు. అలా వాటికి రిప్లైగా మళ్ళీ యజ్ఞశ్రీ శాతకర్ణి రిటర్న్ లెటర్స్ రాసేవాడు. ఇలా ప్రధానంగా ఆచార్య నాగార్జునుడు తన సమకాలీకుడైనటువంటి తన పోషకుడైనటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి
శాతకర్ణికి రాసినటువంటి లేఖల యొక్క సంకలనమే సుహృల్లేఖ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసింది ఏమిటి? అడ్మినిస్ట్రేషన్, పరిపాలన ఎలా చేయాలి, ఒక రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక రాజ్యాన్ని పోషించేటటువంటి రాజుకి అసూయ, సోమరితనము, లోభి ఇలాంటివేవి కూడా ఉండకూడదు అని చెప్పేసి ఈ సుహృల్లేఖ అనే గ్రంథంలోనే ఆచార్య నాగార్జునుడు పేర్కొన్నాడండి. ఒకనొక ఎగ్జామినేషన్లో అడిగాడు కూడా, రాజ్యాన్ని పాలించే రాజుకి అసూయ, సోమరితనం వంటి దుర్లక్షణాలు ఉండకూడదు అని చెప్పేసి ఆచార్య నాగార్జునుడు ఏ యొక్క గ్రంథంలో పేర్కొన్నాడంటే సుహృల్లేఖ. ఎందుకంటే రాజు అనేవాడు కరెక్ట్గా ఉంటే రాజ్యం అనేది ఆబ్వియస్లీ సుభిక్షంగా ఉంటుంది, అంతేనా కదండి. సో కాబట్టి అలాంటి రాజుకి ఇలాంటి దురలవాట్లు ఉండకూడదు అని చెప్పేసి ఈ సుహృల్లేఖ ద్వారా యజ్ఞశ్రీ శాతకర్ణికి చెప్పకనే చెప్పాడు ఆచార్య నాగార్జునుడు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది ఎంత గొప్పగా వర్ధిల్లిందంటే మనం చెప్పడం కాదు, మన చరిత్రకారులు, మన కవులు చెప్పడం కాదు, చైనా యాత్రికుడైనటువంటి ఇత్సింగ్ ఎవరైతే ఉంటారో ఈ చైనా యాత్రికుడైనటువంటి ఇత్సింగ్ ఏమంటాడంటే ఆచార్య నాగార్జునుడి యొక్క సుహృల్లేఖ అనేటటువంటి గ్రంథం అనేది ప్రతి విద్యార్థి చేత కూడా చదవబడుతుంది. అంటే అంత అద్భుతమైనటువంటి గ్రంథం. ఎవ్రీ స్టూడెంట్ కూడా ఆచార్య నాగార్జునుడు సుహృల్లేఖ అనే గ్రంథాన్ని చదివారు అని చెప్పేసి చైనా యాత్రికుడైన ఇత్సింగ్ అనేవాడు ఆ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగిందండి. సో కాబట్టి ఇంత గొప్ప గ్రంథమైనటువంటి సుహృల్లేఖని ఎవరికి అంకితం ఇచ్చాడంటే ఆచార్య నాగార్జునుడు అదే యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది. ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు, సుహృల్లేఖ పైన తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుందండి. ఆచార్య నాగార్జునుడు యొక్క రచనలు ప్రజ్ఞాపారమిత శాస్త్రం ఎంత ఇంపార్టెంటో సుహృల్లేఖ కూడా అంతే ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే, కానీ కొన్ని నేను స్ట్రెస్ చేసి చెప్తున్న వాటిపైన మాత్రం ప్రత్యేక కాన్సన్ట్రేట్ చేయండి. అర్థమైందా లేదండి. సో కాబట్టి సుహృల్లేఖ అంటే ఏమిటంటే యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జునుడికి మధ్య జరిగినటువంటి లెటర్స్ యొక్క రాయబారాల యొక్క సంకలనమే సుహృల్లేఖ. దాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడంటే ఆబ్వియస్లీ యజ్ఞశ్రీ శాతకర్ణి. ప్రతిరోజు నువ్వు బ్యాచులర్ రూమ్ లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ నువ్వు ఎలా ఉన్నావు, నీ ప్రిపరేషన్ ఎలా ఉందని చెప్పేసి మీ అమ్మగారికి నువ్వు ప్రతిరోజు లేఖలు రాస్తా ఉన్నావు. రేపు పొద్దున్న నువ్వు గ్రూప్ 2 గ్రూప్ 1 సివిల్స్ ఏదో ఒక ర్యాంక్ సాధించిన తర్వాత, ఒక ఉన్నత స్థానంలోనికి వెళ్ళిన తర్వాత మరలా ఆ రేఖలన్నింటినీ తీసుకొని ఒక గ్రంథంగా రచించి దాన్ని మార్కెట్లో ప్రవేశపెడితే అది టపాసులా వెళ్ళింది అని నిరుద్యోగి ఇన్ని కష్టాలు పడతాడా, తన అమ్మకి ఇన్ని భావాలను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడని చెప్పేసి ఆ గ్రంథం బాగా ఫేమస్ అయిన తర్వాత అది ఎవరికి అంకితం ఇవ్వాలనుకుంటావు? ఎవరికి ఇస్తావండి? ఆబ్వియస్లీ నువ్వు ఎవరికి రాసావు? మీ మదర్కి రాసావు కాబట్టి ఆబ్వియస్లీ అమ్మకే అంకితం ఇస్తావు. యాజ్ వెల్ యాజ్ ఆచార్య నాగార్జునుడికి తనకు సంబంధించిన విషయాలన్నింటినీ ఎవరితో పంచుకున్నాడు? ఆచార్య యజ్ఞశ్రీ శాతకర్ణితో. సో ఆబ్వియస్లీ ఆ యొక్క గ్రంథాన్ని, ఆ లెటర్స్ వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణల యొక్క సంకలనమే సుహృల్లేఖ కాబట్టి ఆబ్వియస్లీ దాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? ఆ యజ్ఞశ్రీ శాతకర్ణికి అంకితం ఇచ్చాడు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇంకా ఇతనికి సంబంధించిన గ్రంథాలు ఏమైనా ఉన్నాయంటే ఆబ్వియస్లీ ఉన్నాయండి. ఏమిటి? ఎన్ని అయ్యాయి? 5 అయ్యాయి. నెక్స్ట్ 6వది ఏమిటంటే లలిత విస్తార. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను చెరిపేసి రాస్తాను చూడండి, లలిత విస్తార అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇది ఎంత ఇంపార్టెంట్ అయినటువంటి గ్రంథం ఏమిటంటే అంటే ఆచార్య నాగార్జునుడికి సంబంధించినటువంటి గ్రంథాలలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అయినటువంటి గ్రంథం అండి. ఏమిటి? ఈ లలిత విస్తార. ఏమిటి లలిత విస్తార అంటే బౌద్ధ మతం అంటున్నాం. మరి బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? గౌతమ బుద్ధుడు. సో అటువంటి గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి జీవిత ఘట్టాల గురించి, జీవిత సన్నివేశాల గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అతను మహాపరినిర్యాణం కావచ్చు, అతన్ని మహాభినిష్క్రమణం కావచ్చు, జ్ఞానోదయం కావచ్చు, ఇలా 5 దశలను మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. వాటికి ఒక్కొక్క రకాల గుర్తు కూడా ఇచ్చాం. కంటక అయినటువంటి గుర్రము, బోధి వృక్షము అని చెప్పేసి, కమలము అని చెప్పేసి, అర్థమవుతుందా లేదండి, ధర్మచక్ర పరివర్తన ద్వారా చక్రం అని చెప్పేసి, స్తూపం అని చెప్పేసి, ఇలా వివిధ రకాల గుర్తులు బుద్ధుడికి సంబంధించి పూజిస్తామని చెప్పేసి ఇండియన్ హిస్టరీలో మాట్లాడుకున్నాం. ఏపీ హిస్టరీలో కూడా గత క్లాసుల్లో మనం మాట్లాడుకున్నాం. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలా బౌద్ధ మతంలో గౌతమ బుద్ధుడి జీవితంలో జరిగినటువంటి ప్రముఖమైనటువంటి సంఘటనల మొత్తాన్ని కూడా వివరించినటువంటి గ్రంథం ఏమిటంటే లలిత విస్తార అనే గ్రంథం అండి. మాయావాదము అంటే ఆచార్య నాగార్జునుడు ఈ గ్రంథాన్ని రచించాడు అంటున్నాం. మరి ఆచార్య నాగార్జునుడు ఏ వాదాన్ని ప్రవేశపెట్టాడు? ఏ శాఖను ప్రవేశపెట్టాడు? మహాయాన శాఖని. అందుకే ఈ మహాయాన శాఖకి లలిత విస్తార గ్రంథాన్ని బైబిల్గా వర్ణిస్తారండి. చాలా చాలా ఇంపార్టెంట్. మహాయాన శాఖకి లలిత విస్తార గ్రంథం బైబిల్ వంటిది అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈ లలిత విస్తార అనే గ్రంథంలోనే గౌతమ బుద్ధుడిని నారాయణ మహాపురుషుగా వర్ణించడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు, గౌతమ బుద్ధుడిని ఆచార్య నాగార్జునుడు రచించిన ఏ గ్రంథంలో నారాయణ మహాపురుషుగా వర్ణించారంటే లలిత విస్తార అనేటువంటి గ్రంథంలో. అంతేకాకుండా ఈ లలిత విస్తార అనేటటువంటి గ్రంథాన్ని ఎడ్విన్ ఆర్నాల్డ్ అనేటటువంటి వ్యక్తి, ఎవరండి? ఎడ్విన్ ఆర్నాల్డ్ అనేటువంటి వ్యక్తి ఇంగ్లీష్లో ద గ్రేట్ రినౌన్సియేషన్ పేరుతో ఒక గ్రంథాన్ని రచించాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ద గ్రేట్
రెనౌన్సియేషన్. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఆచార్య నాగార్జునుడి యొక్క లలిత విస్తార అనే గ్రంథాన్ని ఇంగ్లీష్లో ద గ్రేట్ రెనౌన్సియేషన్ పేరుతో రచించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క గ్రంథం కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క గ్రంథంలో ఉన్న అంశాలు కూడా ఇంపార్టెంట్. ప్రజ్ఞా పారమిత శాస్త్రం, రసరత్నావళి, శూన్య సప్తసతి, మూల మాధ్యమిక శాస్త్రం, ఆకుతో భయం, సుహృల్లేఖ, లలిత విస్తార చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్రంథాలండి. అంతేకాకుండా కరాంద వ్యూహ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ కరాంద వ్యూహ అనేటటువంటి గ్రంథంలో బోధిసత్వుల గురించి వివరించడం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. బోధిసత్వుల గురించి, అదేవిధంగా అవలోకితేశ్వర గురించి వివరించడం అనేది జరిగింది. ఎవరి అవలోకితేశ్వర అంటే ఇండియన్ హిస్టరీలో మనం మాట్లాడుకున్నాం. బోధిసత్వులలో ఒకానొక బోధిసత్వుడు, ఒకానొక బౌద్ధ రూపం అవలోకితేశ్వర అని చెప్పేసి చెప్తా ఉంటాం. అజంతా గుహల్లో పద్మపాణి రూపంలో ఇతనే మనకి బౌద్ధ సన్యాసి అనేవాడు ఏమిటి దర్శనమిస్తాడని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. సో అలాంటి బౌద్ధ మతంలో ఒకానొక బోధిసత్వుడు అయినటువంటి అవలోకితేశ్వరుడు గురించి, బోధిసత్వుల గురించి వివరించినటువంటి గ్రంథం ఏమిటయ్యా అంటే ఆచార్య నాగార్జునుడి కరాంద వ్యూహ అనే గ్రంథం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆఫ్టర్ వర్డ్స్ మనం చూడాల్సినటువంటి ఇంకొక గ్రంథం ఏమిటంటే సుభావతి వ్యూహ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఏమిటండి? సుభావతి వ్యూహ. ఈ గ్రంథంలో ఏం వివరించాడంటే అమితాభ గురించి వివరించడం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. అమితాభ ఎవరి అమితాభ అంటే బౌద్ధ మతంలో స్వర్గానికి అధిపతి అని చెప్పేసి చెప్తా ఉంటాం. మనం చెప్తా ఉంటాం కదా, హైందవ మతంలో స్వర్గానికి అధిపతి అంటే ఇంద్రుడు అని చెప్పేసి చెప్తా ఉంటాం. అలా బౌద్ధ మతంలో స్వర్గానికి అధిపతి, అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి అమితాభ అని చెప్పేసి బుద్ధులు గొప్పగా పూజిస్తారు అతన్ని. సో అలాంటి అమితాభ గురించి వివరించినటువంటి గ్రంథం ఏమిటంటే సుభావత్ వ్యూహ. అర్థమైందా లేదండి? సో దిస్ ఈస్ ది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఆచార్య నాగార్జున, ద గ్రేట్ ఫిలాసఫర్ ఆచార్య నాగార్జున అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కాబట్టి మనం ఈ రోజు క్లాస్లో భాగంగా శాతవాహనులకు సంబంధించి బౌద్ధ సమావేశాల్లో రెండవ బౌద్ధ సమావేశం, నాలుగవ బౌద్ధ సమావేశం గురించి మనం మాట్లాడుతూ, ఆ సమావేశంలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి వివరిస్తూ, ఏ సమావేశంలో ఏ చీలికలు అనేవి బౌద్ధ మతంలో ఉన్నాయి చెబుతూ, నాలుగవ బౌద్ధ సమావేశంలో వచ్చినటువంటి చీలికలో భాగంగా మహాయాన శాఖ గురించి మనం మాట్లాడుతూ, ఆ మహాయాన శాఖ స్థాపకుడైనటువంటి ఆచార్య నాగార్జునుడి యొక్క జీవిత వృత్తాంతము, అతను రచించినటువంటి గ్రంథాల గురించి చాలా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా లేదండి? సో నెక్స్ట్ క్లాస్లో మనము ఈ శాతవాహనులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వాస్తుకళ ఏమిటి, వీరి కాలంలో విద్య సాహిత్యం ఏ విధంగా ముందుకు వెళ్ళింది, చిత్రకళలు ఏ విధంగా ముందుకు వెళ్ళి, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందామని. ఓకేనండి? అదేవిధంగా చాలామంది మన యొక్క ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి కోర్సుకు సంబంధించి వివరాలు అడుగుతూ ఉన్నారు. మీరు ఏమీ చేయాల్సినటువంటి పని లేదండి. మన యొక్క ఛానల్ నెంబర్ ఏదైతే ఉంటుందో 7036219446 ఈ నెంబర్కి కనుక వాట్సాప్లో కనుక మీరు మెసేజ్ చేస్తే, హాయ్ అని మెసేజ్ చేయండి, మీకు కోర్స్ డీటెయిల్స్ అని మెసేజ్ చేయండి. మీకు మన యొక్క ఏపీ హిస్టరీ, పాలిటిక్స్ సంబంధించి మనం అందించే కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వివరంగా ఆ టెక్స్ట్ రూపంలో పంపించడం అనేది జరుగుతుంది. దాన్ని చూసి మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. మనది టెలిగ్రామ్ కోర్సు. టెలిగ్రామ్లో కోర్స్ అంతా కూడా ఆర్డర్ వైజ్ ఉంటుంది. లింక్స్ అన్నీ ఆర్డర్ వైజ్ ఉంటాయి. ఎవరి లింక్ పైన మీరు క్లిక్ చేసేటప్పుడు యూట్యూబ్కే కన్వర్ట్ అవుతారు. అర్థమైందా లేదండి? సో వీలైతే కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో టెక్స్ట్ చేయండి, మీకు కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాం. సో సమయం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎగ్జామ్ ఎలానో పోస్ట్ పోన్ అయింది కాబట్టి చాలా సీరియస్ ప్రిపరేషన్ చేయండి, మంచి ప్రిపరేషన్ చేయండి, వేగంగా సిలబస్ కంప్లీట్ చేసుకోండి, నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్స్ రాయండి. డెఫినెట్లీ మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించి మీ యొక్క కళని ఏదైతే మీరు ప్రతిరోజు కూడా కలగొంటున్నారో ఆ కళను సాకారం చేసుకొని మీ గ్రామానికి తిరిగి వెళ్ళాలని చెప్పేసి మనసా వాచా కోరుకుంటూ నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.